హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ విలేజ్ సర్వల్ ఫుడ్. సో గైస్, ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి ఏంటంటే, మీరు చాలా వరకు చేపలను అయితే మార్కెట్లో చేయడం చూసుంటారు అండ్ ఇంటికాడ చేయడం చూసుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం బోట్లో చేయడం అయితే నేనైతే మీకు వ్లాగింగ్ చేసి మరీ చూపిస్తున్నాను అన్న. మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. బోట్లో ఎలా చేస్తారు చేపలు అండ్ అవి ఎలా తీస్తారు అన్నది అయితే క్లారిటీగా అయితే మీకు ఈ వీడియోలో అయితే మొత్తం చూపించిపోతున్నాను అనమాట. సో ఇక్కడ ట్రేలో ఉన్న చేపల పేర్లు వచ్చేసి టూనా ఫిష్ అంటారు అండ్ దీంట్లో చాలా రకాల టూనా ఫిష్లు అయితే ఉంటాయి. సో ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోట్లో అయితే ఫిషెస్ అయితే కట్ చేస్తున్నారు కదా. సో ఈ ఫిష్ వచ్చేసి ప్రతిదీ కూడా చాలా రేట్ అనమాట. అండ్ ఇది కటింగ్ వచ్చేసి చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనకి బోట్లో ఫిష్ అయితే కట్ చేస్తారని తెలుసు కానీ బట్ మనకి చూడడానికి అయితే ఉండదు. ఎందుకంటే బోట్ అంతా హైట్లో ఉంటుంది అండ్ ఓషన్లో అండ్ సీస్లో ఉంటాయి కాబట్టి మనకైతే చూడడానికి అయితే అవ్వదు. బట్ మీకైతే ఇప్పుడైతే క్లారిటీగా అయితే మీరు అక్కడ చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయితే మన వాళ్ళు అయితే ఇదైతే కట్ చేస్తున్నారు అనమాట. ప్రతిదాన్ని కూడా చాలా క్లియర్ కట్గా అయితే కట్ చేస్తున్నారు అండ్ నీట్గా అయితే హైజీనిక్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి కుంభాభిషేకం గుడి దాటిన తర్వాత మనకి కాకినాడకి ఒక 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఒక పోర్ట్ అయితే ఉంటుంది, ఫిషింగ్ హార్బర్. సో అక్కడైతే ఇది వీడియో అయితే ఉన్నదనమాట. సో ఇలా కట్ చేయడం అయితే ప్రతిదీ కూడా మీరు మొత్తం అంతా చూసుకోవచ్చు. సో చాలా నీట్గా అయితే మనల్ని అయితే కట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు అక్కడ షార్ప్గా ఉన్నది చూసారా నైఫ్స్, అవి వచ్చేసి వాళ్ళకి యూనిక్ నైఫ్స్ అనమాట. సో అన్ని దుక్కులనే దొరకవు అవి. సో ప్రత్యేకించి వాళ్ళ కోసం అయితే ఒక షాప్ ఉంటుందంట. సో అక్కడే ఉంటాయంట. మనం తీసుకుందాం అన్నా కూడా బయట ఉండవు అవి. అండ్ అవి వచ్చేసి చాలా అంటే చాలా షార్ప్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆ చేపలు వచ్చేసి వాళ్ళు వండుకుని తినడానికి మనకైతే బయటకి అయితే ఇవ్వరు. ప్రజెంట్ అయితే వాళ్ళు వండుకుని తింటారంట. మనకి బయటకి ఇవ్వడానికి అయితే సెపరేట్గా అక్కడ ట్రేస్లో ఉన్నాయి కదా, అవి అయితే మనకి కేజీలు లెక్క నమ్ముతారు, విడిగా కూడా ఉండదు. మనకి ఏదైనా 1-2 కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసుకుని మనం అయితే తీసుకోవచ్చు. సో మేము అడిగిన దాని ప్రకారం అయితే వాళ్ళు అయితే అలాగే చెప్పారనమాట. అండ్ వాళ్ళు చూసుకున్నట్లయితే అది చాలా టెక్నికల్గా అయితే బాగా కట్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా పీస్ ఏదైతే ఉందో అది ఏది వేస్ట్ అవ్వకుండా అయితే చాలా బాగా అయితే కట్ చేశారు. అండ్ దానిపైన ఏదైతే మనకి పొలుసు అంటారు కదా, సో ఆ పొలుసు వచ్చేసి అది రిమూవ్ చేయడానికి మనోడైతే గ్లాస్తో అయితే రిమూవ్ చేశాడు. అది మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక సీలో అయితే ఇలాగైతే ఉంటుంది అనమాట. సో లైఫ్ ఫిషర్మ్యాన్స్ది మనం చూసినట్లుగా కాకుండా వాళ్ళది లైఫ్ వేరే ఉంటుంది. అండ్ చూసుకున్నారు కదా మొత్తం అంతా. ఫుల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో అనిపించినట్టయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, మొత్తం చూసుకోవచ్చు. వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. లొకేషన్ కూడా మీరైతే షూట్లు కూడా తీసుకోవచ్చు, ఇక్కడ బాగుంటుంది.